అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోచింగ్ సెంటర్ల మోసపూరిత ప్రకటనలకు కేంద్రం కళ్ళెం వేయనుంది. విద్యార్థులను ఆకట్టుకోవడానికి కోచింగ్ సెంటర్లు ఇచ్చే అసత్య ప్రకటనలకు ముక్కుతాడు వేయనుంది. ఇందుకోసం మార్గదర్శకాలను రూపొందించింది. మార్గదర్శకాల ముసాయిదా తయారీ కోసం కేంద్ర వినియోగదారుల సంరక్షణ ప్రాధికార సంస్థ వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించింది. కోచింగ్ రంగంలో ఉన్నవారు, విద్యార్థులు వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇవ్వకుండా అడ్డుకోవడానికి ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. కోర్సు పేరుకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని, విజయవంతమైన విద్యార్థులను కోర్సు ఎన్ని రోజులు చదవాలన్న విషయాన్ని, వినియోగదారుల నిర్ణయాధికారాన్ని ప్రభావితం చేసే ఇతర ఏ ముఖ్య సమాచారాన్ని దాచి ఉంచినా అది తప్పుదోవ పట్టించడం కిందికే వస్తుందని కేంద్ర వినియోగదారుల సంరక్షణ ప్రాధికార సంస్థ పేర్కొంది. విద్యార్థులు కోర్సుల ఎంపిక సంఖ్య గురించి అసత్యాలు చెప్పడం, నమ్మకమైన ఆధారాలు చూపకుండా పోటీ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ర్యాంకుల గురించి చెప్పడం కూడా మోసపూరిత చర్య కిందికే వస్తుందని తెలిపింది. విద్యార్థుల వ్యక్తిగత ప్రతిభను గుర్తించకుండా వారి విజయాన్ని పూర్తిగా కోచింగ్ సెంటర్ గొప్పతనంగానే చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని పేర్కొంది. విద్యార్థుల విషయంలో కోచింగ్ పాత్ర ఎంత ఉంది అన్నది స్పష్టంగా పేర్కొనాలని చెప్పింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించి వారి స్వతంత్రత, ఎంపిక చేసుకునే నిర్ణయాన్ని దెబ్బతీసేలా ఉండే చర్యలు దీని కిందకే వస్తాయని తెలిపింది. ఇక కోచింగ్ సెంటర్లు విద్యార్థుల గురించి వెల్లడించాల్సిన వివరాలను పేర్కొంది. విజయవంతమైన విద్యార్థి సాధించిన ర్యాంకు, ఆ అభ్యర్థి ఎంచుకున్న కోర్సు, ఆ కోర్సు పూర్తి చేయడానికి ఎంచుకున్న విషయం, ఆ కోర్సు ఉచితమా లేక రుసుము చెల్లించారా వంటి వాటిని వెల్లడించవచ్చని స్పష్టం చేసింది. కోచింగ్ తీసుకుని విజయం సాధించిన విద్యార్థి అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు, వీడియోలను ప్రకటనల్లో ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. 100% సెలక్షన్లు, 100% జాబ్ గ్యారంటీ, ప్రిలిమ్స్, మెయిన్స్ గ్యారంటీ, ప్రవేశాలు గ్యారంటీ అనే అబద్ధపు ప్రకటనలు చేయకూడదని తెలిపింది. కోచింగ్ సెంటర్లో చేరితే చాలు ర్యాంకు, మంచి మార్కులు, తాత్కాలిక, శాశ్వత ఉద్యోగం, కోరుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం, ఉద్యోగం, ప్రమోషన్, వేతన పెంపు ప్రకటనలతో వినియోగదారుడు మోసపోయేలా వ్యవహరించకూడదని హెచ్చరించింది. బోధనా సిబ్బంది సామర్థ్యం గురించి తప్పుదోవ పట్టించేలా అతిగా చెప్పకూడదని, తాము అందిస్తున్న కోర్సులు, సర్టిఫికెట్లకు గుర్తింపు పొందిన అధికార వ్యవస్థల నుంచి అనుమతి ఉన్నట్లు తప్పుగా వివరించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.